ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌరీకి ఏదైనా ప్రమాదం జరిగితే శంకర్ మనల్ని ప్రాణాలతో వదలడు. ఇది ప్రాణాలతో ఉంటేనే నా పగ తీరటం సాధ్యం అవుతుందిరా. మరి ఇలా ఎన్ని రోజులు బాస్? తీరా ఫోన్ తీరా, ఆ శంకర్ గాడికి ఫోన్ చేయరా, చేయరా. హలో శంకర్. హాయ్ రాకేష్. నీ నుండి ఫోన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే కాల్ చేశావు. ఇంట్లో కొంచెం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, కొంచెం హడావిడిగా ఉన్నాను. విషయం ఏంటో తొందరగా చెప్తావా? స్టాప్ 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 ఇట్. హే శంకర్, నేను గౌరీని కిడ్నాప్ చేశాను, తీసుకొచ్చి బంధించాను. అది తిండి కూడా తినకుండా మొండి పట్టు కూర్చుంది. నీకు అర్థం అవుతుందా? తిండి లేక నిద్ర లేక కుంగి కృషించిపోతుంది. వినపడుతుందా? నేను నీతోనే మాట్లాడుతున్నాను శంకర్, అర్థం అవుతుందా? బా రాకేష్, నీకు మరీ చాదస్తం ఎక్కువైంది. గౌరీ గారు నీ దగ్గర బందీగా ఉన్నారు, చాలా బాధ పెడుతున్నావు నువ్వు, అంతే కదా? అయితే ఇప్పుడు ఏంటంటావు? అయితే ఏంటా? యా, సో వాట్? నీకు గౌరీ గురించి దిగులే లేదా? ఇదిగో రాకేష్, కాసేపు మన ఇద్దరం ప్రాక్టికల్గా మాట్లాడుకుందామా? నేను ఛాలెంజ్ చేసింది నీతో. నీ వల్ల నా తమ్ముళ్ళు నాకు దూరం అయ్యారని నీ మీద కక్ష కట్టి నిన్ను ఓడించింది నేను. నీ మీద నేను గెలిచాను రాకేష్. అక్కితో నీ పెళ్లి జరగకుండా చేసి రవితో జరిపించేసి ఇంకొకసారి గెలిచాను. ఇప్పుడు నువ్వు గౌరీ గారిని కిడ్నాప్ చేస్తే నాకేంటి? ఆవిడేమైనా నా ఫ్యామిలీనా, నా చుట్టమా, పోనీ నా పెళ్ళామా? అవును, అది నీ పెళ్ళామే. నువ్వు మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భార్యే. అసలు నువ్వెవరో నీకు తెలుసా? గత జన్మలో ఆర్యవర్ధన్వి. ఈ గౌరీ ఎవరో కాదు, అనురాధ ఆర్యవర్ధన్. మీరిద్దరూ అక్కి అబ్బాయిలకి తల్లిదండ్రులు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.